ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 10వ తరగతి నూతన తెలుగు వాచకంలోని ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం. గత తరగతిలో కొంత భాగం చెప్పుకున్నాం కదా. ఆ వీడియో గాని చూడకపోతే క్రింది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, చూడండి. మిగిలినటువంటి పాఠ్యాంశం ఈ రోజు చెప్పుకుందాం అని పలికి అప్పుడు ధర్మవ్యాధుండు వారికి కౌశికుని చూపి, ఈ మహాత్ముండు మనలన్ చూచువేట్కని ఇట వచ్చే అని చెప్పినను. ఆ వృద్ధులు అతనికి అరగ సత్కారంబులు కావించినన్ కైకొని అతండున్ వారలన్ కుశలంబు అడిగే. అంతన్ ఆ విప్రునుకున్ లుబ్ధకుండు ఇట్లనియే అని పలికిరప్పుడు అని పలికిరి. ఈ విధంగా ధర్మవ్యాధుని తల్లిదండ్రులు పలికి అప్పుడు ఆ సమయంలో ధర్మవ్యాధుడు వారికి కౌశికుని చూపి అతని తల్లిదండ్రులకు కౌశికుడిని చూపించి, ఈ మహాత్ముండు ఈ ప్లస్ మహాత్ముండు గొప్ప ఆత్మ కలవాడైన మనలన్ చూచు వేట్కన్ ఇట వచ్చే. మనల్ని చూచు వేట్కన్ దర్శించాలనేటటువంటి కుతూహలంతో ఇట వచ్చన్ ఇక్కడికి వచ్చాడు అని చెప్పినన్. ఆ విధంగా పలుకగా ఆ వృద్ధులు ఆ ముసలి వాళ్ళు అతనికి అర్హ సత్కారంబులు కావించినన్. అతనికి అనగా కౌశికునికి అర్హ సత్కారంబులు తగినటువంటి మర్యాదలు కావించినన్ చేయగా కైకొని వాటన్నింటినీ కౌశికుడు స్వీకరించి అతండున్ వారలన్ కుశలంబు అడిగే. అతండున్ కౌశికుడు కూడా వారలన్ కుశలంబు వారి యొక్క యోగక్షేమాలను అనగా ధర్మవ్యాధుని యొక్క తల్లిదండ్రుల యోగక్షేమాలను అడిగి తెలుసుకునెను. అంతలో అనగా తదుపరి లుబ్ధకుండు ధర్మవ్యాధుడు ఆ విప్రునకున్ ఆ బ్రాహ్మణుడితో అనగా కౌశికునితో ఇట్లనియే ఈ విధంగా పలికెను. ఒకసారి భావాన్ని మొత్తాంశంగా చూసుకుందాం. అని పలికిన తల్లిదండ్రులకు ధర్మవ్యాధుడు కౌశికుని చూపించాడు. వారితో, ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాడని చెప్పాడు. ఆ వృద్ధులు కౌశికుడికి స్వాగత మర్యాదలు చేశారు. కౌశికుడు కూడా వారి యోగక్షేమాలను అడిగాడు. తర్వాత ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు. తర్వాత ఇచ్చినటువంటి పద్యాన్ని చూద్దాం. జననుత వీరు నా జననియు జనకుండు జోవే, వీరలకు శుశ్రూష చేసి ఇట్టి పరిజ్ఞానమేను ప్రాపించితి, అమరల పూజింతు వర్ధినెల్లవారును నుండు దైవంబుల నిరుగా, నీ వృద్ధుల నాపాలి వేల్పుల నగ కమనీయ ఫల పుష్ప గంధ భూషణ వస్త్రములు మనోహర భక్ష్య భోజ్యములను వీరికి పుడు నివేదింతు వేట్క పుత్రధార సహితుండునై, నీతముగ సేవ ఆచరింతును వేదముల్ యజ్ఞములు వ్రతంబులను వీర నాకను తలపు దృఢము. జననుత వీరు నా జననియు జనకుండు జూవే. వీరు ఈ పెద్దలు అనగా ఈ తల్లిదండ్రులు నా జననియు జనకుండున్ నా యొక్క తల్లిదండ్రులు చూవే సుమా. ఈ పెద్దలు నా యొక్క తల్లిదండ్రులు సుమా. వీరలుకున్ శుశ్రూష చేసి, వీరలకున్ వీరికి శుశ్రూష పరిచర్య అనగా సేవ చేసి సేవను జరిపి ఇట్టి పరిజ్ఞానం ఏనున్ ప్రాపించితిన్. ఇట్టి పరిజ్ఞానం ఈ విధమైనటువంటి గొప్ప జ్ఞానమును ఏనున్ నేను ప్రాపించితిన్ పొందాను. ఎల్లవారును అందరను అర్ధిన్ అమరులన్ పూజింతురు. ఎల్లవారును అందరను అర్ధిన్ కోరికతో అమరులన్ దేవతలను పూజింతురు అర్చిస్తారు. ఒండు దైవంబులన్ ఎరుగన్ వేరే
దేవతలను ఎరుగన్ నేను ఎరుగను. ఈ వృద్ధులు నా పాలి వేల్పులు. ఈ వృద్ధులు ఈ ముసలివారే ఈ తల్లిదండ్రులే నా పాలి వేల్పులు, నాకు లభించినటువంటి దేవతలు అనగా ఓ పుణ్యాత్ముడా, కమనీయ కమ్మని ఇంపైన ఫల పుష్ప గంధ భూషణ వస్త్రములు, ఫల పండ్లు, పుష్ప పూలు, గంధ పరిమళ ద్రవ్యాలు, భూషణ నగలు, వస్త్రములు దుస్తులు, మనోహర మనస్సుకు నచ్చినటువంటి భక్ష్య భోజ్యములను తినుబండారాలను వీరికెప్పుడు, వీరికి ప్లస్ ఎప్పుడు, వీరికి అనగా నా తల్లిదండ్రులకి ఎప్పుడు ఎల్లవేళలా నివేదింతున్ సమర్పిస్తాము. వేట్కన్ కుతూహలంతో పుత్రధార సంహితుడనై భార్య కుమారులతో కలిసి నియతముగన్ దీక్షతో సేవ ఆచరింతును, పరిచర్య చేయుదును. వేదముల్ యజ్ఞములు వ్రతంబులను, వేదముల్ వేదాలు, యజ్ఞములు క్రతువులు, వ్రతంబులను నోములను నాకున్ నాకు, వీర అనగా వీరు ప్లస్ ఆ అంటే వీరే, అనుతలపున్ అనే ఆలోచనను దృఢము గట్టిగా విశ్వసింతును. ఒకసారి భావాన్ని మొత్తంసంగా చూద్దాం. ప్రజల చేత గౌరవింపబడేవాడా, వీరు నా తల్లిదండ్రులు, వీరికి సేవ చేయడం వల్ల మాత్రమే నాకు గొప్ప జ్ఞానం లభించింది. సాధారణంగా లోకంలో అందరూ కోరికతో దేవతల్ని పూజిస్తారు. నా తల్లిదండ్రులే నా పాలిట దేవతలు. వేరు దేవతల గురించి నాకు తెలియదు. వీరికి రుచికరమైన పండ్లను, పూలు, గంధం, అందమైన నగలు, వస్త్రాలు, ఇష్టమైన ఆహార పదార్థాలను అందిస్తాను. నా ఆలుబిడ్డలతో కలిసి సేవ చేస్తుంటాను. అలా సేవించడం వల్ల వేదాధ్యయనం, యజ్ఞాలు, వ్రతాలు చేసిన ఫలితం వస్తుంది అని ధర్మవ్యాధుడు కౌశికునితో ఆ మాటలను పలికాడు. తరువాత ఇచ్చినటువంటి పద్యాన్ని చూద్దాం. జనని జనకుండు సద్గురుడనలుడాత్ముడనగన్ ఏ ఊరునన్ ఏ గృహస్థు చేత సుగతి వాంఛన్ ప్రసాదితులగుదురట్టి వాడసూవే ధర్మాత్ముండు వసుధ మీద. జనని జనకుండు, జనని తల్లి, జనకుండు తండ్రి, సద్గురుడు అనలుడు ఆత్ముడు. సద్గురుడు మంచి ఉపాధ్యాయుడు, అనలుడు అగ్ని, ఆత్ముడు ఆత్మ అనగన్ అని చెప్పబడి ఈ ఏవురునున్ ఈ ఐదుగురును అనగా తల్లి, తండ్రి, మంచి గురువు, అగ్ని, ఆత్మ అని చెప్పబడే ఈ ఐదుగురును ఏ గృహస్థు చేతన్ ఏ ఇంటి యజమాని చేత సుగతి వాంఛన్ పుణ్యం లభించవలనని కోరికతో ప్రసాదితులగుదురు. ప్రసాదితుల్ ప్లస్ అగుదురు సంతోషం పొందించబడిన వారు అగుదురో చూవే చూడగా అట్టివాడు అటువంటి వాడే వసుధ మీదన్ ఈ భూమి నందు ధర్మాత్ముడు. ధర్మ ప్లస్ ఆత్ముడు ధర్మాచరణ కలవాడు అని అర్థం. ఒకసారి పద్య భావాన్ని మొత్తంసంగా చూసుకుందాం. ఈ భూమిపై పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే ఐదుగురిని పూజించి సంతోషపరచాలి. అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు. తరువాత ఇచ్చినటువంటి వచనాన్ని చూద్దాం. అని చెప్పి ఇట్లు అనియన్, పతివ్రత పసుపునం చేసి నీవు ధర్మ జ్ఞాన అర్థంబు నాయున్న ఎడకం చనుదించినన్ అపతివ్రత వలని అనుగ్రహంబున నీకున్ ఎల్లవియున్ ఎరింగించితనిన్. కాని నీ దశన్నాదు చిత్తంబు ప్రియంపడియుండదు. నీ చేసిన అకార్యంబు ఒక్కటి కలదు, అది ఎయ్యది అనినా అని చెప్పి ఇట్లనియన్ అని చెప్పి అని పలికి
ఇట్లు అనియన్ ఈ విధంగా పలికాడు. పతివ్రత పనుపునం చేసి, పతివ్రత పనుపునన్ ప్లస్ చేసి అనగా గొప్ప సాధ్వి పతివ్రత పనుపునన్ చేసి సూచించుట వలన నీవు నువ్వు అనగా కౌశికుని గురించి ధర్మ జ్ఞానార్థంబు, ధర్మ జ్ఞాన ప్లస్ అర్థంబు ధర్మాన్ని గూర్చిన జ్ఞానాన్ని పొందటానికై నాయున్న ఎడకుం, నా ప్లస్ ఉన్న ప్లస్ ఎడకున్ నేను ఉన్న చోటికి చెను తెంచినన్ రాగా ఆ పతివ్రత వలని, ఆ ప్లస్ పతివ్రత వలను ప్లస్ అని ఆ మంచి ఇల్లాలి యొక్క అనుగ్రహం వలన నీకున్ నీకు ఎల్లవియున్ సర్వమును ఎరింగించితిన్ కాని ఎరింగించితన్ తెలియజేశాను కాని అంతేకాని నీ దశన్ నాదు చిత్తంబు ప్రియం పడి ఉండదు. నీ దశన్ నీయందు నాదు నా యొక్క చిత్తంబు మనస్సు ప్రియం పడి ఉండదు, ప్రీతిగా స్పందించలేదు. నీ చేసిన అకార్యంబు ఒక్కటి కలదు. నీ చేసిన నీవు వనర్చినటువంటి నీవు చేసినటువంటి అకార్యంబు చెడ్డ పని ఒక్కటి కలదు, ఒకటి ఉంది. అది ఎయ్యది అనినా, అది ప్లస్ ఎయ్యది ప్లస్ అనినా ఆ కార్యము ఏదని అడిగినా అని చెప్తూ ఈ వచనం యొక్క భావాన్ని మొత్తాంశంగా చూసుకుందాం అని చెప్పి ధర్మవ్యాధుడు ఇలా అన్నాడు. ఓ కౌశిక మహర్షి, నీవు నా వద్దకు పతివ్రత పంపగా వచ్చావు. ధర్మాన్ని గురించిన జ్ఞానాన్ని పొందాలని భావిస్తున్నావు. ఆమెపై ఉన్న గౌరవం కారణంగా ధర్మ మార్గాన్ని వివరిస్తాను. నీపై ఉన్న ఇష్టం కాదు, నువ్వొక చేయకూడని పని చేశావు కనుక నువ్వంటే నాకిష్టం లేదు. అదేమిటంటే అంటూ తర్వాత ఇచ్చినటువంటి పద్యాన్ని మనం చూద్దాం. ఎంతయు వృద్ధులై తమకు నీ ఒకరుండవ తెప్పగాగా నచ్చెంత ముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని నుజ్జగించి నిశ్చితుండవై సదాధ్యయనశీలత వారి అనుజ్ఞలేక ఏకాంతమ ఎమ్మెయిన్ వెడలి తక్కట నీవు గరంగు క్రూరతన్. ఎంతయు వృద్ధులై తమకున్, ఎంతయున్ మిక్కిలి వృద్ధులై ముసలివారైన తమకున్ వారికి అనగా నీ తల్లిదండ్రులకు నీ ఒకరుండవా, నీవు నువ్వు ఒకరుండవా, ఒక్కడివే తెప్పకాగన్ ఆధారం కాగా, నీవు ఒక్కడివే ఆధారం కాగా. ఇక్కడ తెప్ప అంటే నదిని దాటించే ఉడుపరి అని అర్థం. కాబట్టి నీ తల్లిదండ్రులకు నీవొక్కడివే ఆధారం కాగా అత్యంత మిక్కిలి ముదంబునన్ సంతోషంతో బ్రతుకు జీవించవలసినటువంటి తల్లినిన్ తండ్రినిను, తల్లిని తండ్రిని ఉజ్జగించి వదిలిపెట్టి అక్కట అయ్యో నిశ్చింతుండవై విచారం లేనటువంటి వాడివై సదాధ్యయనశీలతన్, సదా ప్లస్ అధ్యయన ఎల్లప్పుడూ శాస్త్రాలను స్వభావ పఠించుతో వారి నీ తల్లిదండ్రుల అనుజ్ఞ లేక అనుమతి లేకుండా ఏకాంతము ఒంటరిగా నీవు కరంబు అనగా మిక్కిలి క్రూరతన్ వెడలితి కఠినత్వంతో వెళ్ళావు. ఒకసారి ఈ పద్య భావాన్ని మొత్తాంశంగా చూసుకుందాం. కౌశిక మహర్షి, నీ తల్లిదండ్రులు వృద్ధులు, వారు నీపై ఎంతో ప్రేమతో జీవిస్తున్నారు. వారికి నీవే ఆధారం. కానీ నీవు వేదాధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందాలని భావించావు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారిని వదిలిపెట్టావు. వారి స్థితిగతులను గురించి ఎలాంటి విచారణ చేయలేదు. ఈ కఠినమైన ప్రవర్తన, నీ ప్రవర్తన నాకు నచ్చలేదు అని భావం. తరువాత ఇచ్చినటువంటి పద్యాన్ని చూద్దాం. నీక వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులై వినవే వారలరిగి ఇంకనైనన్ అమ్ముదుసల్ల
ఉదగ్ర శోకవహిని ఆర్పవయ్యా. నీక వగచి వగచి నీకున్ నీ కోసమే వగచి వగచి మిక్కిలి దుఃఖించి నిర్దిన్న హృదయులు పగిలిన గుండెలు కలవారై వారు అనగా నీ తల్లిదండ్రులు విగత చక్షులైరి అందులు అయ్యిరి. వినవే, ఆలకిస్తున్నావా, వింటున్నావా అని అంటూ అరిగి వెడలి ఇకనైనన్ ఇంక మీదటనైనా ముదుసల్లా ముదుసల్లా ఆ వృద్ధుల యొక్క ఉదగ్ర శోకవహిని ఉదగ్ర గొప్పదైన శోకవహిని దుఃఖాగ్నిని ఆర్పవయ్య ఉపశమింపజేయము. ఒకసారి పద్యభావాన్ని మొత్తంగా చూద్దాం. నీవు విడిచి వెళ్ళిన మరుక్షణం నీకోసం నీ తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేటట్లుగా ఏడ్చి ఏడ్చి అందులయ్యారు, గుడ్డివారయ్యారు. ఇప్పటికైనా నీవు వెళ్ళి వారి దుఃఖాగ్నిని చల్లార్చు అని భావం. తరువాత ఇచ్చినటువంటి పద్యాన్ని చూద్దాం. నీ అధ్యయనమును సుకృతాయాసము నిష్ఫలంబులైచను గురు సేవాయుక్తి లేక తక్కినన్ చేయుము నా పలుకు మేలు సేకురు నీకు. నీ అధ్యయనమ్మును నీ వేదాధ్యయనం సుకృతాయాసము సుకృత ప్లస్ ఆయాసమున్ పుణ్యాన్ని ఆర్జించడానికై పడి శ్రమయును గురు సేవాయుక్తి పెద్దవారి యందు పరిచర్య సేవ లేక తక్కినన్ లేకుండా చేసిన నిష్ఫలంబులై అనగా వ్యర్థమై ఫలితం లేనట్టివై చనున్ పోవును. నా పలుకు జేయము నా మాటలు ఆలకించి నడుచుకునుము నీకు మేలు చేకూరన్ శుభము కలుగుతుంది. ఒకసారి భావం చూసుకుంటే నువ్వు సంపాదించిన విద్య గాని పుణ్యం కోసం నువ్వు పడే శ్రమ గాని తల్లిదండ్రుల సేవ చేయకపోతే వ్యర్థమవుతాయి. కాబట్టి నేను చెప్పిన విధంగా ఆచరించు, నీకు మేలు కలుగుతుంది అని భావం. ఆ తర్వాత వచనం అనిన కౌశికుండు అతనికిట్లనియే అనిన ఈ విధంగా పలికిన ధర్మవ్యాధునితో అంటే ఈ మాటలన్నీ కూడా ధర్మవ్యాధుడు ఎప్పుడైతే కౌశికునికి చెప్పాడో కౌశికుడు అతనికిట్లనియే అతనికి ప్లస్ ఇట్లనియే అతనితో అనగా ధర్మవ్యాధునితో ఈ విధంగా పలికెను. ఇది ఎట్టిద నీ చెప్పిన సదమల హితవాక్య భంగి సకలము వింటిన్ వదలక ఇమ్మెయిన చెరించెద గురుజనములకు ప్రీతి చేసెదననగా అనగా పాపం లేనట్టి వాడా ఓ ధర్మవ్యాధుండా ఇది అట్టిది ఇది నీవు చెప్పినది అట్టిదా అటువంటిదే నిజమే నీవు చెప్పినటువంటి సదమల సత్ ప్లస్ అమల అనగా మంచివి స్వచ్ఛమైనవి హితవాక్యభంగి హిత మేలు కూర్చేవి అయిన వాక్యభంగి మాటల తీరు సకలమున్ వింటిని అంతయును ఆలకించితిని అంతయును వింటిని వదలక విడిచిపెట్టక ఇమ్మెయిన్ ఈ ప్లస్ మెయిన్ ఈ విధంగానే చెరించెదన్ నడుచుకుంటాను గురుజనములకున్ పెద్దలకు తల్లిదండ్రులకు ప్రీతిన్ చేసేదన్ సంతోషమును కలిగింతును. ఒకసారి భావం చూస్తే ఓ పుణ్యాత్ముడా నీవు చెప్పిన మాటలు సరైనవి శ్రేష్టమైనవి అనగా మేలు కలిగించేవి వాటిని శ్రద్ధగా విన్నాను తప్పక ఆచరిస్తాను తల్లిదండ్రులను సేవించి తరిస్తాను అని భావం. తర్వాత ఇచ్చినటువంటి పద్యాన్ని చూద్దాం. నాదైన భాగ్యవసుమునంగాదే
నీతోడి చెలిమి గలిగిన్ పరమాహ్లాద మనస్కుడనైతి శుభోదయములకెల్లనింక యుక్తుడనైతి. నాదైనా నాదు ప్లస్ అయినా నాకు సంక్రమించిన భాగ్యవశమునన్ గాదే అదృష్టం వలనే కదా నీతోడి నీ యొక్క అనగా నీతో చెలిమి కలిగిన్ స్నేహం ఏర్పడింది. పరమాహ్లాద పరమ ప్లస్ ఆహ్లాద అనగా మిక్కిలి సంతోషముతో నిండిన మనస్కుడన్ అయితిన్ మనస్సు కలవాడును అయ్యాను. శుభోదయములకెల్లన్ శుభోదయములు ప్లస్ ఎల్లన్ మేలు కలిగించే వాటన్నిటికంటిని ఇంకా ఇప్పటి నుండి యుక్తుడినైతిన్ యోగ్యుడిని అయ్యాను. ఒకసారి పద్యభావం చూద్దాం. నీతో స్నేహం కలగడం నా అదృష్టం. నా మనస్సు అమితమైన సంతోషంతో నిండింది. నాకు కలగబోయే శుభాలన్నిటికీ ఇది సూచకం అని భావం. తర్వాత ఇచ్చినటువంటి పద్యాన్ని చూద్దాం. అనుపమ మెట్టివారలకు నందదు ధర్మ పదంబుధాత్రిలో విను 10 వేపురందొకడు విస్తృత ధర్మ పరాయణుండు గల్గునో కలగండో సందేయము కోరి సనాతన ధర్మమూది ఎవ్వనికి నీకు పోలే బుధవత్సల ఇట్లు చెరింపవచ్చునే. బుధవత్సల పండితులచే ఆదరింపబడే ఓ ధర్మవ్యాధుడా విను ఆలకింపుము. దాత్రిలో ధర్మపదంబు దాత్రిలోన్ లోకములో ధర్మపదంబు ధర్మంతో కూడిన మార్గం అనుపము సాటిలేనిది. ఎట్టి వారలకున్ ఎటువంటి మనుజులకు అయినను అందదు. 10 వేపురందొకడు 10 వేపురందున్ ప్లస్ ఒకడు 10,000 మంది మనుజులలో ఒకడు విస్తృత ధర్మ పరాయణుండు విస్తృత ప్రఖ్యాతమైన అనగా కీర్తికెక్కిన ధర్మపరాయణుండు ధర్మ మార్గాన్ని అనుసరించేవాడు. గల్గునో కలుగండో సందేయము కల్గునో కలుగున కలుగండో కలుగడ సందేయము సంశయించవలసినది కోరి పూనికతో సనాతన ధర్మమూది సనాతన ధర్మము ప్లస్ ఊది ప్రాచీన కాలం నుండి అనగా సనాతన ధర్మము నుండి ఆచరించబడుచున్న ధర్మాన్ని తలిసి గ్రహించి ఎట్లు ఈ విధంగా ఎవ్వనికిని ఏ మనుజుడికిని అయినను నీకున్ పోలెన్ నీకు బోలే నీవు ఆచరిస్తున్న విధానాన్ని పోలి చర్చింపవచ్చునే. ఆచరించటకు వీలు ఉన్నదా లేదు అని భావం, సాధ్యం కాదని భావం. ఒకసారి భావాన్ని చూద్దాం. జ్ఞానుల చేత ఆరాధింపబడే ఓ ధర్మవ్యాధుడా ధర్మ మార్గం సాటిలేనిది. భూమిపై నివసించే 10,000 మందిలో ఏ ఒక్కడైనా ధర్మాచరణకు పూనుకుంటాడో లేదో సందేహమే. నీలాగా ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆచరించేవాడే ఉండడు అని భావం. ఇది మనకి 10వ తరగతి నూతన తెలుగు వాచకంలోని మొదటి పాఠ్యాంశమైనటువంటి ప్రత్యక్ష దైవాలు అనే పాఠంలోని పద్యాలు వచనం యొక్క అర్థాలు భావాలు. అలాగే తరువాత తరగతిలో మనం ఇంకొక పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం. ధన్యవాదాలు.